హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పిల్లలకి హెడ్ బాత్ అయితే చేశారు పిల్లలు. వాళ్ళకి ఇప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత నేనైతే ఈ వాటర్ని రెడీ చేసుకుంటాను. ఈ వాటర్లో ఏమేమి వేస్తున్నానంటే ఇదిగో చూసారా, కలోంజీ విత్తనాలు ఇవి అలాగే 1 స్పూన్ రైస్. హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెయిర్ సిరమ్ అనేది మనం హెయిర్కి వాడితే కనుక హెయిర్ బాగా గ్రోత్ అయితే అవుతుంది. ఇదిగో మెంతులైతే వేసాను, అలాగే రోజ్మెరీ వేస్తున్నాను. ఇవి చూడండి, చిన్ని అల్లం ముక్క అయితే వేస్తున్నాను. అలాగే చిన్న ఆనియన్ ఒకటైతే సరిపోతుంది. ఓన్లీ ఇది హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది అనమాట, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే మందారం పువ్వులు అయితే వేస్తున్నాను. ఈ వాటర్ హెయిర్కి వాడడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది, బేబీ హెయిర్ వస్తుంది. అలాగే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం వేసిన ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 1 స్పూన్ ఏంటనుకున్నారు, ఇది పెద్ద ఉసిరిది తురుము చేశానమాట దీన్ని. అది ఇప్పుడు వీటిని బాగా కలిపేసి ఇప్పుడు వాటర్ అయితే మరగనిద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన వాటర్ అయితే చూడండి, వాటర్ ఇలా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం ఏమైతే వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ వాటర్లోకి అయితే వస్తాయి అన్నమాట. ఆ వాటర్ని మనం స్ప్రే చేసుకుంటే, మనం ఎప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు ఇలా చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు కూడా యూజ్ చేయండి. ఇందులో ప్రతి ఒక్కటి కూడా హెయిర్కి బాగా రీగ్రోత్ అవ్వడానికి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇదిగో చూసారు, వాటర్ అయితే ఇలా అయితే వచ్చేసినాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకొని వాటర్ ఈవెన్గా ప్రతి ఒక్క పాయ తీసి ఇలా స్ప్రే చేస్తే కనుక హెయిర్ రీగ్రోత్ అనేది కంపల్సరీ అవుతుంది. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు మాత్రం చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మా ఛానల్ చూస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.